హలో అండి. సన్నంగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ ఎలా కుట్టాలి? ఏంటి? అసలు ఎలా కట్ చేయాలి? ఎలా కుట్టాలి? అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ ఎలా తిప్పాలి? హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేయాలనేది చాలా వివరంగా చెప్తాను. చూసేసేయండి. ఓకేనండి. ఫస్ట్ మనం కటింగ్‌లోకైతే ఎళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేస్తారంటే లైనింగ్‌నైతే తీసుకోండి. చూడండి వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వచ్చిందండి. అయితే మెడేమో చిన్నదేనండి. కానీ కొంచెం వెడల్పుగానే చేసేసారు. దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది కూడా నేను క్లియర్‌గా అయితే మీకు చెప్తాను. ఫస్ట్ లైనింగ్‌నైతే తీసుకోండి. తీసుకొని హాఫ్ ఇంచి కింద నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క కొల జాకెట్ యొక్క నడుము లూజ్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే నేను ఎలా అయితే కొలుస్తున్నానో కొల జాకెట్‌కి ఆ విధంగా అయితే ఫస్ట్ కొలవండి. మీ యొక్క నడుము లూజ్ ఎంతునింది, మీరు తీసుకునే కొల జాకెట్ యొక్క నడుము లూజ్ ఎంతునిందనేది ఫస్ట్ నడుమైతే కొలవండి. అయితే మీకిక్కడ క్లియర్‌గా చెప్తాను ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ నడుము లూజ్ ఎంతొచ్చిందంటే 25½ వచ్చింది. దానికి ఏం చేయాలంటే 12 ఇంచెస్ కలపండి. 12 ఇంచెస్ ఎందుకు అంటే బ్యాక్ డాట్స్, ఖర్చులు, ఫ్రంట్ డాట్స్ అన్నిటికి కలుపుకొనేయండి. ఓకేనా? ఇప్పుడు మీరొచ్చిన నడుము లూజ్‌కి 12 ఇంచీలు కలిపారు కదా! వచ్చిన దాన్ని అంటే 12 ఇంచీలు కలపగా వచ్చిందేమో 37.5 37.5 వచ్చిందండి. దీన్నేం చేయాలి అంటే 4 భాగాలు చేయాలనమాట. ఓకేనండి. ఇప్పుడు మీకు ఎంతైతే మీ నడుము లూజు 12 కలిపిన తర్వాత వచ్చిందో దాన్ని 4 భాగాలు చేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ అందులోనే 2 ఇంచుకైతే మార్కింగ్ చేసేసేయండి. ఓకేనండి. మార్కింగ్ చేసేసిన తర్వాత మీ యొక్క కొల జాకెట్ యొక్క పొడుగు అయితే తీసుకోండి. ఎంత పొడుగు వెనకాతల పొడవు అనేది ఎంత అనేది పెట్టుకోండి. అండ్ అందులోనే హాఫ్ ఇంచి ఖర్చు కూడా కలపండి. అయితే ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పొడుగు వచ్చేసి 14 అండి. నేను ఖర్చుతో కలిపి 14½ అయితే పెట్టుకున్నాను. అయితే నడుమును బట్టే మనం షోల్డర్ అనేది పెట్టుకోవాలండి. మన యొక్క నడుము లూజు ఖర్చుతో కలిపి 10½ 8½ 8 9 ఇలా అంటే 10½ బిలో తక్కువ 10.5 కంటే తక్కువగానే వస్తే ఒక 5 ఇంచెస్ వరకు పెట్టుకోండి. అదే 5½ కంటే ఎక్కువ అంటే 11, 11½ 12 అంటే 12 గాని వస్తే కంపల్సరీ 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. అదే 10½ నుంచి కొంచెం అబోవ్ అంటే 11, 11.5 అలా వచ్చినప్పుడు మాత్రం 5½ అలా తీసుకోండి. అది ఇప్పుడు మనకు వచ్చిన నడుము లూజ్ని బట్టి మనం 5 ఇంచెస్ అయితే తీసుకున్నామండి షోల్డర్ అనేది. అండ్ అదే 5 ఇంచెస్ 5 ఇంచీలు అంటే అదే 5 ఇంచెస్ కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఆర్మ్ డౌన్ ఏమో 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 6 ఇంచెస్ పెట్టించుకున్న తర్వాత నేను చూపించిన విధంగా అయితే బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసి ఈ యొక్క ఆర్మ్ లూజు బాగా సన్నంగా కానీ ఉంటే 1.5 పెట్టుకోండి. పర్వాలేదు మీడియం బ్లౌజ్ అయితే మాత్రం 1½ వరకు పెట్టుకోండి. ఓకేనండి. ఈ విధంగా పెట్టేసుకొని నేను చూపించే విధంగా కర్వ్ స్కేల్ రౌండ్గా అయితే మార్కింగ్ చేసేసేయండి. ఇప్పుడు మార్కింగ్ చేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ మొత్తం సంక లూజ్ని బట్టే బేస్ అయి ఉంటుందండి. ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను ఒకసారి చూడండి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఓన్లీ బ్యాక్ సైడ్ చూస్తున్నాను. స్టార్ట్ చేసి మనకి సంక లూజ్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే హాఫ్ ఇంచి ఖర్చు కోసం పెట్టేసేయండి. పెట్టేసి నేను ఎలా పెడుతున్నాను గమనించారు కదా, టేప్ అనేది రౌండ్గా తిప్పుతూ ఇప్పుడు మీరు లూజ్ ఎలా చూసారో దాని లూజ్ని బట్టి మార్కింగ్ చేయండి. అయితే ఎప్పుడైనా మీకు ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటి అంటే సంక అనేది ఎక్కువ ఉంటుందండి, నడుము లూజ్ అనేది తక్కువ ఉంటుంది. లైన్ అనేది క్రాస్గా అయితే వస్తుంది, కంపల్సరీ క్రాస్గా అయితే రావాల్సిందే. ఇన్ కేస్ మీరు కొలిచే కొలతలో కానీ సంక లూజు తక్కువ ఎక్కువ కానీ ఉంటే మాత్రం నడుము లూజుని పెట్టి పెట్టేసేయండి, ప్రాబ్లం అయితే ఉండదు. సరేనండి. ఇప్పుడు మీ యొక్క కింద నెక్ డీప్ అనేది మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇక్కడ ఒక మంచి ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు పెట్టిన మార్కింగ్ అనేది సంక లూజ్ అనేది కరెక్టా కాదా అనేది సంక దగ్గర పట్టుకోండి. అండ్ మీ యొక్క బ్యాక్ నెక్ మిడిల్లో పట్టుకోండి. మిడిల్లో పట్టుకొని నేను ఎలా అయితే చూసానో ఆ విధంగా ఒకసారి అయితే చూడండి. కరెక్ట్గా వచ్చింది కదా. ఒకసారి మీకు కానీ డౌట్ ఉంటే అలా చూసుకోండి. లేదు మనకు అవసరం లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపించే విధంగా ఆర్మ్ లూజ్ని పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు. ఏ విధంగా అయితే చూపించామో ఆ విధంగా అయితే మొత్తం కటింగ్ చేసేసేయండి. ఒక్కసారి కటింగ్ చేసే ముందు మళ్ళీ ఏం చేస్తారు అంటే మగ్గం వర్క్ యొక్క వెడల్పు అనేది ఒక్కసారి చూసుకోండి. ఎక్కువ ఉందా తక్కువ ఉందా అలా చూసుకోండి. ఎందుకు అంటే కొంచెం కానీ వెడల్పు కనుక ఎక్కువ ఇచ్చేస్తే దాన్ని మనం మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేయాలండి. అది అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ క్లాత్లో చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎందుకైనా మంచిదని మరొకసారి అయితే నేను చూసానమాట. ఇప్పుడు సంక లూజ్ దగ్గర చిన్న కటింగ్ పెట్టండి. అండ్ ఇలా మధ్యలో ఫోల్డింగ్ వేసేసి ఇక్కడ ఒక చిన్న కటింగ్ పెట్టండి బ్యాక్ డాట్స్ కోసమని. అండ్ ఇక్కడ కూడా మనం ఆల్రెడీ కింద హాఫ్ ఇంచి పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా చిన్న కటింగ్ అయితే పెట్టేసేయండి. కటింగ్ పెట్టేసిన తర్వాత పైన 2.5 ఇంచీలకి ఒక చిన్న మార్కింగ్ పెట్టి జస్ట్ నేను
మార్కింగ్ మాత్రమే చేస్తున్నాను. దీన్ని కటింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే మగ్గం వర్క్ కనుక మనం డైరెక్ట్గా బ్లౌజ్తోనే తిప్పాలి అనమాట నెక్ అనేది. ఈ విధంగా జస్ట్ మార్కింగ్ మాత్రమే చేస్తున్నాను. అంటే ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అనేది మీకు తెలుస్తుందండి. ముందు ముందు చెప్తాను ఏవి యూజ్ ఉంది అనేది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే హ్యాండ్స్ అనేవి తీసుకోండి. కాకపోతే మగ్గం వర్క్ హ్యాండ్స్ ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా ఏం చేస్తారంటే మీరు ఎప్పుడు తీసుకున్నట్టు హ్యాండ్స్ అయితే తీసేసుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క మగ్గం వర్క్ కూడా ఒకడు ఏం చేస్తాడంటే ఆర్మ్ డౌన్ అనేది ఒక్కొక్కరు 3 ఇంచెస్ ఇస్తారు, ఒకళ్ళు 3.5 ఇస్తారు. అలా ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం కట్ చేసే విధంగా వాళ్ళు కట్ చేయరు. అందుకని ఏం చేయాలంటే వాడు ఇచ్చే విధంగానే మనం ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఒక్కసారి అయితే ఇలా చూసేసుకోండి. చూసేసి జస్ట్ ఇలా చిన్న డ్రా మాత్రం వేయండి. కాకపోతే మీకు తెలియడం కోసమని వాడు ఇలా ఇస్తాడు డీప్ అనేది తెలియడం కోసం మీకైతే చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఖర్చుతో సహా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసి ఫస్ట్ కింద 1/2 ఇంచ్ మార్కింగ్ చేయండి. అండ్ పైన మొత్తం బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడో ఒకసారి మార్కింగ్ చేసుకోండి. వాడు చేసిన వర్క్ యొక్క హైట్ ఇలా ఖర్చుతో సహా మార్కింగ్ చేసేసి స్ట్రైట్గా అయితే తీసేసేయండి. ఈ విధంగా స్ట్రైట్గా అయితే కట్ చేసేసేయండి. మీకు ముందే చెప్తున్నాను మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే ఇది మంచి ఐడియా అండి. మీరు ఫస్ట్ కటింగ్ చేసేసి తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడే కంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చాలా బెటరు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓపెన్ ఉన్న వైపు చూసేసుకోండి. చూసేసి దాన్ని ఇప్పుడు నేను ఎలా అయితే పెడుతున్నానో ఆ విధంగా బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసేయండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసమని ఈ విధంగా అయితే పెట్టేసేయండి. పెట్టేసి ఫస్ట్ నడుము కింద అనేది ముందు మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి అండ్ పైన షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత మొత్తం ఆర్మ్ ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ కాల్ జాకెట్ ఎలా అయితే ఉందో అలా ముందు మార్కింగ్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ముందు డైరెక్ట్గా మన యొక్క బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి. కానీ ఇక్కడ మంచి ట్రిక్ ఏంటంటే ఇది చాలా బేసిక్ పాయింట్ అండి. ఇదైతే కంపల్సరీ తెలియాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఎందుకు అంటే మనకి అక్కడ డాట్స్ వస్తాయండి, సంఖలోని డాట్స్ వస్తాయండి. మనం ఆల్రెడీ కటింగ్లో పోతుందనమాట. అందుకని 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి పైన. అండ్ కిందకు వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎలా అయితే పెట్టామో దానికి స్ట్రైట్గా లైన్ అనేది కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు లో షేప్ కూడా తీసేసుకోండి. లో షేప్ తీసేసిన తర్వాత ఇప్పుడు మరొక బేసిక్ పాయింట్ ఏంటి అంటే మనకి హైట్ని బట్టి నిపుల్ పాయింట్ అనేది పెట్టుకోవాలండి. నిపుల్ పాయింట్ పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే కొందరు కొంచెం హైట్ ఎక్కువగా ఉంటారు, కొందరు హైట్ తక్కువగా ఉంటారు. హైట్ తక్కువగా ఉండే వాళ్ళకంటే ఒక 9 ఇంచెస్ పెట్టుకోండి. ఇంకా కొంచెం హైట్ ఉండే వాళ్ళంటే 9.5, 10 ఇలా మార్చుకోవాలన్నమాట. నేను ప్రజెంట్ అయితే నేను తీసుకునే బ్లౌజు కొంచెం పెద్ద హైట్ కాదు కనుక నేను 10 ఇంచెస్ వరకు తీసుకున్నాను. నిపుల్ యొక్క డౌన్ అనేది 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడేమో ఈ చివరి నుంచి అక్కడికి 4 ఇంచెస్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు 10 ఇంచెస్ పెట్టాం కదా అక్కడ కూడా ఇక్కడ నుంచి ముందు వైపుకి 4 ఇంచెస్ అయితే పెట్టుకోండి. అదే బ్యాక్ హుక్ అయితే మాత్రం అంటే ఫ్రంట్ క్లోజ్డ్ అయితే మాత్రం 3.5 వరకు అయితే తీసుకోండి. ఇప్పుడు అటువైపు వచ్చేసరికి 1.5 ఇంచ్ తీసుకోండి. అండ్ దాని హైట్ కూడా 1.5 అయితే తీసుకోండి. సరేనండి. ఒకవేళ హెవీ బ్రెస్ట్ అయితే మాత్రం 2 ఇంచెస్ వరకు తీసుకోండి. నేను చెప్పేదేమో 4 ఇంచెస్ తర్వాత పెట్టుకోవాల్సిన పాయింట్ గురించి చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు అదే 1.5 ఇంచ్ పైకి కూడా పెట్టేసి ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి. కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసి స్కేల్ని అలానే ఉంచండి. ఇప్పుడు నేను చూపించిన దగ్గర 10 ఇంచెస్ నిపుల్ పాయింట్ పెట్టాం కదా అక్కడ స్కేల్ అలానే ఉంచి పైకి వచ్చేసరికి మాత్రం కొంచెం క్రాస్గా అయితే తిప్పండి. తిప్పి ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చిన్న లైన్ అయితే కొట్టేసేయండి. కొట్టేసి ఇప్పుడు కిందది కూడా జస్ట్ షేప్ అనేది ఎక్కువ హెవీ షేప్ రావాల్సిన పని లేదండి. మామూలుగా జస్ట్ ఇలా షేప్ వచ్చినా కూడా సరిపోతుంది. మొత్తంగా ఈ విధంగా అయితే షేప్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఫ్రంట్కి వచ్చేసరికి నడుము దగ్గరికి వచ్చేసరికి ముందుని ఒక 1.5 ఇంచ్ వరకు మనకి షేప్ ఆలియా కట్ షేప్ కావాలంటే ఒక 1 ఇంచ్ వరకు ఇలా షేప్ పెట్టేసుకొని ఆ షేప్ ప్రకారం కట్ చేసేసేయండి. సరేనండి. అండ్ మీకు ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్పలేదు అంటే 1.5 ఇంచ్ మనం వెడల్పు కూడా పెట్టుకున్నాం కదా 4 ఇంచెస్ తర్వాత అక్కడి నుంచి చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేయండి. నేను ఆ పాయింట్ అనేది చెప్పలేదు. అలా మార్కింగ్ చేసుకోవడం వల్ల లుక్ అనేది ఫిట్టింగ్ అనేది కొంచెం కరెక్ట్గా కుదురుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి ఏ విధంగా అయితే మొత్తం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా కట్ చేసేసేయాలండి.
అది మామూలుగా అయితే సంకల్లో డాట్ లెక్క అనమాట. మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలా అయితే వేసుకుంటామో దాని లెక్క అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోవాలండి. ఫస్ట్ హ్యాండ్స్ అనేది చూసుకోండి. హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫోల్డింగ్ మీద మాత్రం అంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి అయితే తీయకండి. ఎందుకంటే 2 సైడ్లు కూడా ఒకేలాగా చేస్తాడు అన్న గ్యారంటీ లేదు. 2 సైడ్స్ ఒకేసారి తీయకుండా వరకు ఎక్కడ వరకు అయితే చేశాడో అక్కడికి ఒక 1 ఇంచ్ పైకి గమనిస్తున్నారు కదా నేను ఎలా తీస్తున్నానో ఆ విధంగా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పైకి అయితే తీసేసుకోండి. మనకి ఇదైతే సేఫ్ జోను. లేకుంటే వర్క్ కట్ అయిపోవడం, మనం కుట్టేటప్పుడు పూసలు అడ్డొచ్చేయడం లాంటి ప్రాబ్లం అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే వాడు వర్క్ చేసిన దాని ప్రకారం ఒక 1.5 ఇంచ్ పైకి క్లాత్ పట్టుకొని కట్ చేసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక్కసారి అయితే ఇక్కడ మరికి ఒక బేసిక్ పాయింట్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. అటు ఇటు కూడా కరెక్ట్ మిడిల్లోకి వచ్చిందా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి. కింద అండ్ పైన అంటే మీన్స్ బ్యాక్ సైడే ఫోల్డింగ్ మీద కదా తీస్తాము, అటు ఇటు కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి ఫోల్డింగ్ వేసేటప్పుడు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే పైన పెట్టండి. అయితే లైనింగ్ క్లాత్ పెడితే ఒకసారి చూసారా మీకు పైన వచ్చేసరికి వెడల్పు అనేది ఎక్కువైంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ని క్రాస్గా పెట్టండి. పెట్టి అంటే మనకి షోల్డర్ వైపు ఏమో ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే అడ్జస్ట్ చేస్తాం కదా మనం నెక్ బ్రాడ్ అనేది తగ్గించడం కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మెయిన్ క్లాత్ని వేసేస్తాం కదా. అప్పుడు ఏటవుతుందంటే షోల్డర్ అనేది తగ్గిపోతుంది. అందుకని మనం షోల్డర్ వైపు ఏం చేయాలంటే కంపల్సరీ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఫ్రంట్ నెక్ కూడా అలానే కట్ చేసేసేయండి. చూసుకొని ఈ విధంగా మొత్తంగా అడ్జస్ట్ చేసుకొని అయితే కట్ చేసేసేయండి. కట్ చేసేసింది, కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం, చూసేసేయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక్కసారి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. అటు ఇటు కూడా అడ్జస్ట్ చేసి మిడిల్లోకి ఉన్నింది లేనిది చూసుకోండి. అడ్జస్ట్ పెట్టేటప్పుడు అడ్జస్ట్ అనేది కరెక్ట్గా చేసుకోవాలండి. లేకుంటే 2 సైడ్స్ కూడా ఒకేలా రాదు. ఒకవైపు బ్రాడ్ వస్తుంది, ఒకవైపు బ్రాడ్ అనేది తగ్గిపోతుంది. అందుకని 2 సైడ్స్ ఒకేలా ఉండేది చూసేసుకొని ఒక్కసారి ఎలా పెట్టి అయితే చూడండి. చూసారా ఎంత వెడల్పు వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ మీద మనం కుట్టి వేసేస్తే ఎంత క్లాత్ పోతుంది, ఒక 1/2 ఇంచ్ వరకు పోతుంది కదా. 1/2 ఇంచిని ఒక్కసారి ఇలా డ్రా అయితే వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మనకి దీని మీదకి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసరికి మనకి వెడల్పు ఎంతవరకు తగ్గుతుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అందుకనే మీకు ఫస్ట్లోనే చెప్పాను, ఫర్దర్గా చెప్తాను ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటి అనేది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం కరెక్ట్గా మార్కింగ్ చూసారా అక్కడికి పెట్టేసుకొని ఫ్రంట్కి ఎంతైతే మనం కుట్టి వేయాలనుకుంటున్నామో దాన్ని ఇలా జస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్కింగ్ చేసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఏం చేస్తారంటే రివర్స్ తిప్పి అటు ఇటు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఆల్రెడీ మనం అటు సైడ్ మార్కింగ్ చేసింది చిన్న ప్రింట్ అనేది పడుతుంది కదా, దాని ప్రకారం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఒక స్టిచ్ అయితే ముందు వేసుకొని వచ్చేసేయండి. అలాగని కింద వరకు వేసేయకండి. బ్రాడ్ అనేది మీకు ఎంతవరకు ఎక్కువ అనిపిస్తుందో అంతవరకు అయితే వేయండి. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోండి. లైనింగ్ క్లాత్ని తీసుకొని ఒకసారి ఇలా పెట్టి చూసారా కరెక్ట్గా అయితే వచ్చింది కదా. ఇదిగోండి మనం గీత ఎక్కడ వరకు అయితే కొట్టామో అక్కడ వరకు వర్క్ అనేది ఎంత క్లియర్గా వచ్చిందో గమనించారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేసేసి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనకు ఉండాలండి. ఎందుకు అంటే షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, అందుకని వర్క్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకే లైనింగ్ పెట్టేసుకొని ఇలా మిడిల్లోకి ఒక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. సరేనండి. స్టిచ్ వేసేటప్పుడు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే లైనింగ్ క్లాత్ కరెక్ట్ మిడిల్లో కొనింది లేనిది చూసుకోండి. అంటే మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ రెండు కూడా కరెక్ట్ మిడిల్లోకి ఉండాలండి. అలా చూసుకుని ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు పాదం అనేది మార్చుకోండి. మగ్గం వర్క్ బ్లౌజ్ ఎప్పుడు కుట్టాలన్నా కూడా కంపల్సరీ పాదం అనేది మార్చాలండి. మార్చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా పాదాలు సింగిల్ పాదాల్లో రైట్ పాదం లెఫ్ట్ పాదం అనేవి ఉంటాయండి. ఆ పాదాలను బట్టి మీరు స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తుంది రైట్ పాదం అండి. అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి పూసలు స్టార్ట్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ నుంచి నేను స్టార్ట్ చేశాను స్టిచ్ వేయడం అనేది. ఇదే నేను తీసుకునే పాదమేమో సింగిల్ పాదమేమో రైట్ సైడ్ పాదం కనుక మనకి పూసలు తగలకుండా ఉండాలి కనుక లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. అదే మీరు ఇన్ కేస్ రైట్ సైడ్ పాదం కానీ తీసుకుంటే మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇప్పుడు స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను. స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి గమనిస్తూ వేయండి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది.
ఇలా వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఉంచేసి కట్ చేసేసేయండి. హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది కంపల్సరీ ఉంచాలండి. ఇలా ఉంచి మొత్తంగా కట్ చేసేసేయండి నెక్ అనేది. కట్ చేసిన తర్వాత మళ్ళీ మరొకసారి సెకండ్ స్టిచ్ అయితే వేసుకొని రండి. సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు ఇన్ కేసు బాగా వెడల్పుగానే వచ్చేసిందా లేదా, వెడల్పుగానే వచ్చేసిందేమో అనేది చూసుకొని కొంచెం వర్క్కి దగ్గరగా వచ్చేటట్టు చూసుకొని అయితే స్టిచ్ చేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని వచ్చేసాను. స్టిచ్ చేసేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కంపల్సరీ కటింగ్స్ అనేవి ఇవ్వాలంటే, లేకపోతే రౌండ్ అనేది తిరగదు. ఇప్పుడు తిప్పేసేయండి మొత్తాన్ని, లైనింగ్ మొత్తాన్ని మెయిన్ క్లాత్ వైపు తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత ఇన్ కేస్ మీకు బాగా హెవీగా ఎడ్జ్ని కానీ హెవీగా పూసలు వచ్చేసినట్టయితే ఏం చేస్తారంటే, లైనింగ్ను ఇలా పెట్టేసి ఇలా ఓపెన్ చేసినట్టుగా పెట్టేసి లైనింగ్ మీద స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. సరేనండి. మనం మొత్తంగా ఒక 2 కుట్లు వేసేసాం కదా. వేసేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టుకొని అయితే వేసేసండి. అలా కాకుండా మనకు పూసలు వేయడానికి వీలుగా ఉంది అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి అయితే వేసేసేయండి. ఇదిగోండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకుని వచ్చేస్తున్నాను. అయితే అటాచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా లాగండి. అలా లాగుతూ వేయకపోతే ఏమవుతుందంటే లైనింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. తిప్పేసిన తర్వాత మనం స్టిచ్ వేసి తిప్పేసిన తర్వాత లైనింగ్ క్లాత్ అని క్లియర్గా కనిపించేస్తుంది. అలా కనిపించకుండా ఉండాలంటే స్టిచ్ వేసేటప్పుడు ఎడ్జ్ని కరెక్ట్గా లాగుతూ వేసారంటే నీట్గా అయితే వస్తుంది. ఇదంతా ముందే చూసుకోవాలండి. కుట్టు వేసుకునేటప్పుడు గమనిస్తున్నారు కదా నేను ఎలా లాగుతూ వేస్తున్నానో. వేసేటప్పుడు మాత్రం దీన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలండి. లేదు అంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది బయటకు కనిపించేస్తుంది నెక్ వైపు. అస్సలు బ్లౌజ్ అనేది పాడవుతుంది. అందుకని మీరు లైనింగ్ మొత్తాన్ని నీట్గా లాగుతూ అయితే వేయండి. అలా లాగుతూ వేస్తూ గమనిస్తున్నారు కదా నేను ఎలా లాగుతూ నీట్గా చేస్తూ వేస్తున్నాను. మీరు కూడా అలాగే వేసేసేయండి. వేసేసిన తర్వాత మొత్తం వేస్టేజ్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఆల్రెడీ మనం డాట్స్ కోసం టిక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టిక్స్ ప్రకారం డాట్స్ అనేవి వేసేసేయండి. ఇన్ కేస్ మీకు డాట్స్ వేసే ప్లేస్లో పూసలు కానీ అడ్డొచ్చింది అనుకోండి, కొంచెం డాట్ కోసమని అటు ఇటు తిప్పేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే జరిపేయచ్చు అనమాట. క్లాత్ అనేది ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. ఈ విధంగా 4 ఇంచెస్ వరకు అయితే డాట్ అనేది పొడుగు వేసుకోండి. స్టార్టింగ్ ఏమో ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టేసుకోండి. వేసే చివరికి వచ్చేసరికి తగ్గించేసేయండి. ఈ విధంగా మొత్తంగా వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. అయితే ఇది ఆల్రెడీ ఫ్రంట్ హుక్స్ కనుక ఫ్రంట్ అనేది ఓపెన్ చేసేసాను. కట్ చేస్తానండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఒక్కసారి పైన అడ్జస్ట్ చేసుకోండి. వర్క్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఉండాలండి లైనింగ్ అనేది. అండ్ ఇది కూడా వెడల్పు అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటే నేను క్రాస్గా ఎలా పెట్టాను గమనిస్తున్నారు కదా. పైన క్రాస్గా పెట్టాను కదా, మీరు కూడా అలాగే క్రాస్గా పెట్టేసి పిన్స్ అనేవి పెట్టుకోండి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడం కోసం పిన్స్ అనేవి పెట్టేసి నెక్కి స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. అండ్ డబుల్ స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసిన తర్వాత పిన్ అనేది ఓపెన్ చేసేసేయండి. పిన్ ఓపెన్ చేసేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచి కరెక్ట్గా కోనీల దగ్గర వస్తే మాత్రం కోనీల దగ్గర కట్ చేయండి. అలా కాకుండా మీరు రౌండ్ నెక్ కనుక చేయించుకొని ఇంకా ఏదైనా నెక్ అయితే రౌండ్ లాంటి షేప్ అయితే మాత్రం కంపల్సరీ కటింగ్స్ అనేవి ఇవ్వాలి. లేదు ఇలాంటి కోనీది అయితే మాత్రం జస్ట్ కోనీలే షేప్ ఇస్తే సరిపోతుంది, కటింగ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ ఎలా అయితే మనం క్లాత్ని ఇలా పైకి లాగి స్టిచ్ వేసేసామో దీనికి కూడా అలాగే పైకి లాగా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేయండి. నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో ఆ విధంగా అడ్జస్ట్ చేస్తూ మిగిలిన క్లాత్ మొత్తాన్ని అయితే అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. మీకు ముందే చెప్తున్నానండి, మీకు క్లాత్ అనేది కంపల్సరీ లైనింగ్ క్లాత్ని లాగుతూ వేయండి. లేదంటే లైనింగ్ అనేది బయట సైడ్ వచ్చేసి చూడటానికి నీట్గా ఉండదనమాట. అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తాన్ని జాయింట్ అయితే చేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న వేస్టేజ్ మొత్తం కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మరొక సైడ్ అనేది ఏం చేస్తారు అంటే లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోండి. లైనింగ్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం నెక్ తిప్పేసాం కదండి, ఆ నెక్ని ఏం చేస్తారంటే ఈ లైనింగ్ క్లాత్ మీద వేసేసి జస్ట్ చిన్న మార్కింగ్ అయితే చేసుకోండి. అలా అయితే మనకి 2 సైడ్స్ కూడా ఒకేలా వస్తుందన్నమాట. మనం మార్కింగ్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకొని వచ్చాము అంటే అటు ఇటు కూడా నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సరేనండి. ఎప్పుడైనా కూడా ఇది ఒకటైతే ఫాలో అవ్వండి. 1 సైడ్ ఎలా అయితే వేసామో దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసి మార్కింగ్ వేసుకొని దాని ప్రకారమే మార్కింగ్ వేసిన దాని మీద స్టిచ్ వచ్చినట్టుగా వేసేసుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్ని కింద పెట్టండి అండ్ లైనింగ్ క్లాత్ని మీదన పెట్టేసి ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచేసి
కోనీల్లో ఉంటే కోనీలు కట్ చేసి, లేదంటే రౌండ్ ఉంటే రౌండ్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని రివర్స్ తిప్పేసి దానికి కూడా ఎడ్జ్ కుట్టు వేసుకొని మొత్తం జాయింట్ అయితే చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ పీసెస్ కూడా ఏం చేస్తారంటే మొత్తంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అటాచ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా నేను పెట్టే విధంగా పెట్టేసుకోండి. ఫస్ట్ రైట్ సైడ్ తీసుకోండి. రైట్ సైడ్ తీసుకొని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా అటాచ్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. అంటే ఆల్రెడీ మనం వర్క్ చేసినది అది తిప్పుతున్నాం అనమాట. రైట్ సైడ్ తిప్పేటప్పుడు ఏం చేయాలంటే సైడ్ వైపుదేమో కింద పెట్టండి, వర్క్ చేసింది అంటే హుక్స్ పట్టిదేమో మీద పెట్టేసి నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకుని అయితే వచ్చేసేయండి. అండ్ డబుల్ స్టిచ్ వేయండి. స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడైనా మళ్ళీ చిన్న చిన్న ఉగ్గు లాంటివి ఏమైనా వచ్చాయేమో చూసుకోండి. అంటే కుట్టుమే క్లాత్ అనేది మడత పడిపోవడం లాంటిది ఏవైనా ఉంటాయి, అలా చూసేసుకొని స్టిచ్ వేసేసిన తర్వాత అండ్ చివరిని కూడా ఎడ్జ్ కుట్టు అనేది ఒకటి వేసేసుకోండి. ఇదిగోండి షేప్ అయితే ఇలా వచ్చింది. కానీ ఇప్పుడు ఇటు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నెక్ క్లాత్ ఏమో కింద పెట్టండి, సైడ్ క్లాత్ ఏమో మీద పెట్టేసి జాయింట్ అయితే చేయండి. నేను చూపించినట్టే సేమ్ జాయింట్ చేయండి. అండ్ డబుల్ స్టిచ్ వేసుకోండి. అండ్ చివరి ఎడ్జ్ కుట్టు కూడా ఒకటి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారా ఇలా అయితే వచ్చింది షేప్ అనేది. ఇప్పుడు వాటిని పక్కన పెడదాం. హ్యాండ్స్ అనేది జాయింట్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను, ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కట్ చేసేసుకోండి. మిడిల్లోకి కట్ చేసేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని తీసుకోండి. లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇక ఇప్పుడు మీరు ఒకవేళ హెవీ స్టోన్స్గా ఏవి పూసలు కనుక ఉంటే పాదాన్ని సింగిల్ పాదమే ఉంచండి. హెవీగా లేకపోతే మాత్రం సేమ్ ఇప్పుడు నేను చూపెట్టిన బ్లౌజ్ లాగా ఉంటే మాత్రం పాదం అనేది మార్చేసుకోండి. నేను డౌట్తోనే పాదం అనేది ఉంచేసానండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ అనేది పెట్టేసి ఫస్ట్ కిందని తిప్పేసేయండి. తిప్పేసి ఒక స్టిచ్ ఇప్పుడు సేమ్ దానికి ఎలా అయితే వేసుకున్నామో అదేవిధంగా ఇలా తిప్పేసి పైన ఒక ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసిన తర్వాత దాన్ని ఇలా పైకి పెట్టేసి లోపలికి పెట్టేసి మొత్తంగా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మెయిన్ క్లాత్కి ఎక్కడైనా జాయింట్లు పడితే మాత్రం ముందే జాయిన్ చేసేసుకోండి. తర్వాత జాయిన్ చేస్తేనేమో లైనింగ్ క్లాత్ మీద కూడా స్టిచ్ పడిపోతుంది కనుక చూడటానికి నీట్గా ఉండదు. అందుకని మెయిన్ క్లాత్కి జాయింట్స్ అనేవి ఏమైనా ఉంటే ఫస్ట్ జాయిన్ చేసేసి నెక్స్ట్ మొత్తం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా అలానే చేసేసేయండి. అలా చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కసారి ఇలా మిడిల్లోకి పెట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఒకేసారి కట్ చేయండి. డబల్గా కాకుండా, అంటే దేనికి అది కాకుండా ఒకేసారి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా వచ్చిందనమాట. అండ్ 2 హ్యాండ్స్ కూడా అలాగే చేయండి. సెకండ్ హ్యాండ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసాం కదా, ఆ హ్యాండ్ మీద సెకండ్ హ్యాండ్ని వేసేసి దాని షేప్లోనే దీన్ని కూడా తీసేసేయండి. ఇంకా ఇన్ కేస్ డౌట్ ఉంటే ఇది కూడా ఒకటి ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే కరెక్ట్గా మిడిల్లోకి చిన్న కటింగ్స్ అయితే పెట్టండి. మిడిల్లోకి చిన్న కటింగ్స్ అనేవి అలా పెట్టుకోవటం వల్ల మనం బ్లౌజ్ని జాయిన్ చేసేటప్పుడు మనకి నీట్గా కరెక్ట్గా మిడిల్లోకి అయితే జాయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు 2 హ్యాండ్స్ ఇప్పుడు నేను చూపెట్టే విధంగానే పెట్టేసుకోండి. అంటే లైనింగ్ క్లాత్ మీదకి వస్తే అటువైపు ఆపోజిట్ సైడ్ లైనింగ్ క్లాత్ రావాలి. మెయిన్ క్లాత్లు రెండు ఒకే సైడ్ వచ్చినట్టుగా పెట్టేసుకొని లో షేప్ ఒక 1/2 ఇంచ్ వరకు లో షేప్ అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు ఒక 1.5 ఇంచ్ వరకు లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోండి. ఎందుకు అంటే హుక్స్ పట్టి కోసమని. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఒక స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసి దాన్ని మళ్ళీ తిప్పి ఎడ్జ్ కుట్టు కూడా ఒకటి వేసేసేయండి. చివరికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉండండి. డౌన్ సైడ్ అవసరం లేదు, పైన సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసేయండి. ఎందుకు అంటే ఫోల్డింగ్ కోసం అండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఫోల్డింగ్ వేసుకుంటూ హుక్స్లు పట్టినైతే రెడీ చేసేసేయండి. అయితే పైకి వచ్చేసరికి మాత్రం కొంచెం అడ్జస్ట్ చేయండి. నెక్ షేప్ వచ్చేటట్టుగా పెట్టుకోండి. గమనిస్తున్నారు కదా, నేను ఎలా పెట్టినా ఆ విధంగా పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. అండ్ రఫ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తాడు పట్టీ అండి. తాడు పట్టీకి వీలైనంత వరకు మెయిన్ క్లాత్ ఉంటే దాన్నే వేసుకోండి. ఎందుకంటే పై వైపుకి వస్తుంది కనుక దీనికి కూడా సేమ్ అదే విధంగా ఎలా అయితే పెట్టానో ఒకసారి గమనించండి. గమనించుకుంటూ స్టిచ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి పూసలు ఉన్నాయి కదా, కొంచెం ఇబ్బంది పడుతూ వేసాను. వీలైనంత వరకు ఆ పూసలు కట్ చేసేసానండి. ఈ విధంగా అయితే వచ్చింది.
ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ వేయండి. మెయిన్ క్లాత్ని ఎలా అస్సలు ఎటు కూడా జరపొద్దు. మెయిన్ క్లాత్ని అసలు ఫోల్డింగ్ చేయొద్దు. మెయిన్ క్లాత్ మీదకి మనం ఆల్రెడీ ఇప్పుడు తాడు పట్టీ కోసమని పెట్టుకున్నాం కదా, అది వచ్చేటట్టుగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసేయండి. అండ్ మిడిల్లోకి మళ్ళీ ఒక పావించి గ్యాప్ ఉంచి మళ్ళీ స్టిచ్ అయితే వేసుకొని రండి. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కింద వైపు ఏవైనా క్లాత్లు ఎక్స్ట్రా వస్తే మాత్రం కట్ చేసేసేయండి. ఒక పావించి వరకు వస్తే ఎక్స్ట్రా వచ్చినా అవి కట్ చేసేసేయండి. కట్ చేసేసి లైనింగ్ క్లాత్ని ఇలా నడుముకి తిప్పేసేయండి. వీలైతే మడత పెట్టి కుట్టేసేయండి. నేనైతే ఫ్రంట్ పార్ట్కి మాత్రం మడత పెట్టి అయితే కుట్టేస్తాను. ఈ విధంగా మడత పెట్టి అయితే కుట్టేసేయండి. 2 సైడ్స్ కూడా అలానే చేయండి. మీకు నేను బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పే విధానం కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ లైక్ కూడా చేయండి. 2 సైడ్స్ కూడా అలాగే లైనింగ్ అనేది తిప్పేసేయండి. ఈ విధంగా తిప్పేసాక ఇలా రెడీ అయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయి కదా. షోల్డర్స్ జాయింట్ అయితే చేద్దాము. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటండి. దానికన్నా ముందు నడుముకి ఏం చేస్తారు అంటే ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ది పెట్టి నడుము కరెక్ట్గా ఉందా లేదా చూడండి. మీన్స్ హైట్ అనేది నడుము చివరి వైపు హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూడండి. ఇన్ కేస్ బ్యాక్ సైడ్ కానీ కొంచెం ఎక్స్ట్రా వస్తే మాత్రం క్రాస్గా కట్ చేయండి. ఎక్కడి నుంచి క్రాస్గా కట్ చేస్తారో డాట్ దగ్గర నుంచి క్రాస్గా కట్ చేసేసి లైనింగ్ క్లాత్ని నడుము అయితే తిప్పేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తంగా తిప్పేశాను. షేప్ అయితే ప్రజెంట్ ఇలా అయితే వచ్చిందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షోల్డర్స్ అనేవి జాయింట్ చేయండి. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఒక్కసారి వర్క్ అనేది చూసుకోండి. పూసల మధ్యలో పడిపోయే అవకాశం ఉంటుంది, చూసుకుంటూ వేయండి. ఈ విధంగా మొత్తంగా 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేయండి. డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఎడ్జ్ను కూడా ఒక స్టిచ్ అయితే వేసేసి రఫ్ చేసేసేయండి. ఇదిగోండి, 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి ఆల్రెడీ మనం లో షేప్ తీసాం కదా. మీకు ఇందాక ఇంకో బేసిక్ పాయింట్ చెప్పలేదండి. ఎప్పుడైనా లో షేప్ తీసుకున్నామంటే ఎటు సైడ్ లో షేప్ తీసుకొని చిన్న కటింగ్ అయితే పెట్టేసుకోండి. అలా పెట్టేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇటు సైడ్ పెట్టామా, లో షేప్ అటు సైడ్ తీసామా, ఇటు సైడ్ తీసామా అని టెన్షన్ ఉండదు. మనం పెట్టేటప్పుడే కట్ చేసేటప్పుడే లో షేప్ తీసుకునేటప్పుడు చిన్న కటింగ్ అయితే ఇచ్చేసుకోండి. అండ్ మొత్తం హ్యాండ్ మొత్తాన్ని ఇటు అటు కూడా మొత్తంగా జాయిన్ చేసుకొని వచ్చేసి ఎడ్జ్ కుట్టు కూడా వేసేసేయండి. జాయిన్ చేసేటప్పుడు ఒకసారి గమనించండి, ఎక్కడైనా పూసలు ఏమైనా అడ్డుతున్నాయేమో చూసుకోండి. ఈ విధంగా మొత్తంగా వేసుకొని వచ్చేసేయండి. ఇటు అటు కూడా హ్యాండ్స్ అనేవి అయితే జాయిన్ చేసేసేయండి. ఇటు అటు కూడా సేమ్ అలానే జాయిన్ చేసేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే వచ్చింది అండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేయాలండి. సైడ్ జాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ మీ యొక్క హ్యాండ్ లూజ్ ఎంత అనేది తీసుకోండి. మీరు స్టిచ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ అనేది, కొల్ జాకెట్ యొక్క హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ అయితే వేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మార్కింగ్ వేసేసి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనం చెయ్యి దగ్గర స్టిచ్ చేసేసరికి ఆర్మ్ లూజ్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అది కరెక్టో కాదో కామెంట్లో చెప్పండి. ఎందుకు అంటే మనకి చెయ్యి లూజ్ని బట్టి సంక లూజ్ ఉంటుంది, సంక లూజ్ని బట్టి నడుము లూజ్ అయితే ఉండదు. ఎందుకంటే కొందరికి సంక లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే బ్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. అందుకని 2 ఒకేలా వస్తాను గ్యారంటీ ఉండదండి. 2 సైడ్స్ కూడా అలాగే జాయింట్ అయితే చేసుకుని వచ్చేసేయండి. అంతే అండి, వీడియో అనేది ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మర్చిపోకుండా వీడియో నుంచి వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ప్యాటర్న్స్ కావాలి అన్నా కామెంట్స్లో అయితే అడగండి. కంపల్సరీ నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇటు సైడ్ కూడా ఇటు అటు కూడా మీ యొక్క నడుము లూజుని, కొల్ జాకెట్ యొక్క నడుము లూజుని బట్టి చూసేసుకొని అటాచ్ అయితే చేసేసేయండి. స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. అండ్ స్టిచ్ వేసిన దాని ప్రకారమే చూసుకొని పక్కనే ఒక 2 స్టిచెస్ అంటే మొత్తం 3 స్టిచెస్ అనేది నీట్గా వేసుకొని వచ్చేసేయండి. వేసేసి చివర ఏం చేస్తారంటే క్లాత్ని ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసేయండి. మనకి నీట్గా చూడటానికి నీట్గా కనిపిస్తుంది. అండ్ మీ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా కూడా చూసుకోండి. ఇన్కోసుకొని ఒకవేళ లూజ్గా ఎక్కువ వస్తుందంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఇటు అటు కూడా వేసేసేయండి స్టిచ్. చూసారా బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో? ఎలా ఉంది, బాగుంది లేదనేది మీరు మర్చిపోకుండా కామెంట్లు అయితే చెప్పండి. వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.